ఈ రాత్రి వేళలో ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పాత నిబంధనలోని సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. దేవుడి వాక్యాన్ని మన వెనికిల్లో అర్థమవుటకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని అంటే అక్కడ ఏదో ఒక విశేషం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే ఏదో ఒక విషయాన్ని దేవుడు తెలియపరుస్తాడు. సాధారణంగా మనం లోకంలో చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటారు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఏంటి? ఏదో గవర్నమెంట్ సంబంధించిన పథకాలను విడుదల చేయడానికో, ఏదో సంక్షేమ పథకాలని విడుదల చేయడానికి వస్తున్నాడని పల్లెటూళ్ళ నుంచి, పట్టణాల నుంచి అందరూ కూడా పోగైతారు. అవునా? అది ఒక ముఖ్యమంత్రి. అయితే దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడంటే ఎవరి ద్వారా ఎవరికి చెప్పాలో వారికి మాత్రమే ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతుంటాడు. సంఘంలో మనందరం ఉండొచ్చు, కానీ వాక్యం ఎవరితో ఒకరితో మాట్లాడుతుంటాడు దేవుడు. విన్నవారేమో నాతో దేవుడు మాట్లాడాడు అంటారు. వినకుండా పెడచెవిన పెట్టిన వారు ఏం మాట్లాడిండో వాళ్ళకే తెలియదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశంలో ఎవరితో మాట్లాడాలనుకుంటాడో, ఎందుకోసం మాట్లాడాలనుకుంటాడో ఆ విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. సమూయేలుతో దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, సమూయేలు సౌలును రాజుగా అభిషేకించినటువంటి ప్రవక్త గనక ఈ ప్రవక్తకి దేవుడు దర్శించి ప్రత్యక్షమై ఈ సమూయేలు అనే ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. పిల్లారా, దేవుడు పశ్చాత్తాపడుతున్నాడట. అంటే దేవుడు బాధపడుతున్నాడు. సమూయేలుకు చెప్పింది దేవుడే, సౌలును రాజుగా నిర్ణయించమని చెప్పింది ఆయనే, అభిషేకించమని చెప్పింది కూడా ఆయనే. కానీ అభిషేకం పొందుకున్న తర్వాత దేవుడు సౌలును బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. ఈ విషయానికి మనం వస్తే, నినివే పట్టణ ప్రజలు వారు చేస్తున్న ఘోరమైన పాపాన్ని బట్టి దేవుడు అనుకున్నాడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ అక్కడ యోనాకు దేవుడు ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు. ఆ టైంలో వారు పశ్చాత్తాపడి వారు చేసేటువంటి కీడంతా మానుకున్న కారణాన్ని బట్టి దేవుడు వారికి చేయదనన్న కీడు చేయకుండా పశ్చాత్తాపడ్డాడంట. మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, భూమి మీద నరులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. పశ్చాత్తాపడిన అర్థం ఏంటంటే ఏదో తప్పు చేసి నా తప్పు అయిపోయిందని చెప్పే పశ్చాత్తాపం కాదు, తన మనసులో తాను బాధపడుతున్నాడు. అసలు సౌలు నేను ఎందుకు రాజుగా చేశాను? ఎన్ని గోత్రాలకు రాజుగా చేశాడు తెలుసా? 12 గోత్రాలకి. 12 గోత్రాలకు రాజుగా చేసినటువంటి ఈ సౌలును బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ రాత్రి వేళ సమూయేలుకు బాగా కోపం వచ్చింది. ప్రవక్త అయిన సమూయేలుకు బాగా కోపం వచ్చి రాత్రంతా దేవునికి మొరపెట్టాడంట. ఏమని మొరపెట్టింటాడు చెప్పండి? రాత్రంతా మొరపెట్టాడు. హోల్ నైట్ ప్రేయర్ చేశాడు, అంతే. ఒక్కడే ప్రార్థన చేశాడు.
మనమైన దేవుని కృపను బట్టి 7 మంది ఉన్నాం ఇక్కడ. ఒక్కడే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేసి ఉంటాడంటే, ప్రభువా నువ్వు ఏర్పాటు చేయమంటే, నువ్వు అభిషేకించమంటే నేను అభిషేకించాను కదా, ఇలాంటి సౌలును రాజుగా తొలగిస్తావా ప్రభువా, కనికరించయ్యా, ప్రభు సహాయం చేయ ప్రభువా అని సౌలు గురించి సమూయేలు ఎక్కువగా మొరపెట్టింటాడు అనుకుంటున్నాను నేను. అయితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. అంటే ఇక్కడ సమూయేలు సౌలుతో మాట్లాడుతూ, సౌలు, ఒక రోజున దేవుడు నన్ను నీ దగ్గర పంపించాడు. ఎందుకోసం తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించటానికి. అయితే ఒక మాట ఆలకించు, ఒక మాట చెబుతున్నాను విను అన్నాడు. అంటే ఒక రాజు సామాన్యమైన వ్యక్తి మాట వింటాడా? వినడు. కానీ రాజుగా అభిషేకించినటువంటి సమూయేలు మాట ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే ఆయన రాజుగా అభిషేకించింది సమూయేలు కాబట్టి. కాబట్టి సమూయేలు అంటున్నాడు, సౌలు నా మాట విను అన్నాడు. ఏంటి ఆ మాట? 2వ వచనం, సైన్యముకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఏంటి సమూయేలు చెప్తున్న మాట? ఒక రాజుకు పరిపాలన ఈ విధంగా చేయాలని చెప్పట్లేదు. ఒక రాజుగా మరొక వారి మీదకి వెళ్ళి యుద్ధం చేయమని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసింది జ్ఞాపకం పెట్టుకో. ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు అమాలేకీయులు ఏం చేశారంట? దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఆటంకంగా నిలబడ్డారంట, విరోధంగా నిలబడ్డారంట. ఎక్కడ? మార్గమందే. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణంలో చాలామంది మనకి ఆటంకపరిచేవారు లేరంటారా? మనల్ని ఇబ్బంది పెట్టేవారు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. ఇశ్రాయేలుకు ఆ విధంగా చేసిన కారణాన్ని బట్టి దేవుని కోపం వచ్చింది. ఏం చేశారు వాళ్ళు అమాలేకీయులు ఇశ్రాయేలుకి అంటే, నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుంచి, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు బయలువెళ్ళి రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అటు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ప్రయాణమై వస్తున్నప్పుడు మార్గ మధ్యలో అమాలేకీయులు ఏం చేశారు? ఆటంకపరిచి, మీతో మేము యుద్ధం చేస్తాం, రండి ఎవరు వస్తారు యుద్ధానికని వారు ఛాలెంజ్ విసిరి వారి త్రోవలో వారు వెళుతుండగా వారితో యుద్ధం చేశారు. అది మోషే నాయకత్వంలో. అప్పుడు మోషే అన్నాడు, యెహోషువను పిలిచాడు. ఎందుకంటే యెహోషువ మంచి యుద్ధవీరుడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు అంతే. మోషే చెప్పడం ఆలస్యం లేదు, యెహోషువ వెళ్ళడం కూడా ఆలస్యమే ఉండదు. కాదనకుండా వెళ్తాడు అన్నట్టు. అంత నమ్మకమైనటువంటి యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. ఆ తర్వాత మోషే దగ్గర ఇద్దరు ఉన్నారు వ్యక్తులు, అహరోను, హూరు. అహరోను ఏమో మోషే కన్న, హూరు సహజమైన వ్యక్తి.
కాబట్టి వీళ్ళిద్దరు కూడా మోషేకు తోడై ఉన్నారు. అయితే మోషే చేతులు ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే చేతులు దించినప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు. ఇది గమనించినటువంటి ఈ అహరోను, హూరు అనేవారు ఏం చేశారంటే ఒక రాయి తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి ఆయన 2 చేతులు ఇట్లా పైకెత్తి ఇట్లనే పట్టుకున్నారు. ఎప్పటి వరకు తెలుసా? సాయంత్రం సూర్యుడు అస్తమించేంత వరకంట. హల్లెలూయా! ఒక దైవజనునికి ఎంత అండగా ఉన్నారో చూడండి. మోషేకు తోడుగా ఉన్నారు. మోషేకు ఆధారంగా ఉన్నారు. మోషేకు సహకారంగా ఉన్నారు. అందుకనే యెహోషువ కత్తివాత చేత అందరినీ చంపేసి అమాలేకులను జయించాడు. అయితే మరలా కొంతమంది ఉన్నారు. ఆ మరలా ఉన్నటువంటి ఆ కొంతమంది సౌలు కాలంలోకి వచ్చేసారు. ఆ సౌలు కాలంలో ఉన్నటువంటి ఆ అమాలేకీయులను దేవుడు అన్నాడు చంపేసేయి వాళ్ళని. పిల్లలను చూడొద్దు, పెద్దలను చూడొద్దు, ముసలోళ్ళను చూడొద్దు, గొర్రెలు చూడొద్దు, గార్ధబొమ్మలు అంటే గాడిదలను చూడొద్దు. ఏమేమి ఉన్నాయో సమస్తమును కూడా మీరు ఏం చేయాలా? నాశనం చేసేయండి. ఈ సంగతి సమూయేలు ద్వారా దేవుడు సౌలుకు తెలియపరిచాడు. ఆనాడు మోషే ద్వారా యెహోషువకు చెప్పబడినప్పుడు ఖచ్చితంగా యెహోషువ వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేసి వారిని హతం చేసి రాజులను పట్టుకొని వచ్చాడు. సౌలు అనేటువంటి రాజుకి సమూయేలు ద్వారా దేవుడు చెప్పాడు, అమాలేకులు ఎవరిని బ్రతికించొద్దన్నాడు. ఇదే సందర్భాన్ని మనం చూస్తే యెహోషువ గ్రంథంలో మనం చూడొచ్చు 2వ అధ్యాయంలో. యెరికో పట్టణంలో కూడా సేమ్ ఇదే జరిగింది. అక్కడ ఎవ్వరూ బ్రతకనీయకుండా దేవుడు అందరిని చంపేసేయమన్నాడు. కానీ వేగుల వారిని కాపాడినటువంటి, రక్షించినటువంటి ఆ యొక్క స్త్రీ ఉందే, పాపంలో వ్యభిచారంతో బ్రతుకుతున్న ఆ స్త్రీ తన ఇంటిలో ఉన్న వారందరూ మీరు కాపాడండి, వారిని ఏమి చేయొద్దని దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి ఆజ్ఞ దేవుడిచ్చాడు. కానీ ఆ ఆజ్ఞ మేరకు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి తాను చేసిన పని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం నుంచి. అంతట సౌలు జనులను పోగు చేసి తెలాయిములో వారి లెక్కకు పెట్టగా కాలు బలము 2,00,000 మందియు యోధావారు 10,000 మందియు ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీల పట్టణములలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేస్తారు గనుక అమాలేకీలతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకీల నుండి వెళ్ళిపోయిరి. తర్వాత సౌలు అమాలేకీలను హవీలా నుండి ఐగుప్తు దేశం మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను. గమనించండి, ఇక్కడ 2,10,000 మంది ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం 2,00,000, యూదా జనాంగము 10,000. 2,10,000 మంది అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక జాతి కనపడుతుంది. ఏ జాతి అది? కెనీయులు అనేటువంటి జాతి. కెనీయులు అంటే ఎవరో తెలుసా? మోషే మామైనటువంటి ఇత్రో యొక్క సంతానం, ఆయనకు సంబంధించిన వారు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు అరణ్యములో వారికి దారి చూపించడానికి మోషే అడిగాడు కదా, తన బామర్దులను అడిగాడు కదా, అయ్యా ఈ అరణ్యంలో మాకు ఏం తెలియదు, దయచేసి మాకు మేము వెళ్ళే స్థలాల్లో నువ్వు రావాలి, దేవుడు మాకు ఏ ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని మీకు కూడా చేస్తామన్నప్పుడు మేము రాము అన్నా సరే బలవంతం చేసి తన బామర్దుని మోషే తీసుకుపోయింది కదా. కాబట్టి ఈ కెనీయులు అనేటువంటి వారి సంతానాన్ని అమాలేకుల నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అమాలేకులతో యుద్ధం చేయండి అని ఆ దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు చెప్పిన వార్త ప్రకారము ఆయన యుద్ధానికి వెళ్ళాడు. ఆ ప్రకారంగా అందరినీ కూడా చంపేశాడు. కానీ ఒక పొరపాటు చేశాడు. ఆ పొరపాటు ఏంటో చూడండి. 15:8 వచనం. అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను. సౌలును జనులు కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోని మంచి వాటి నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. చూడండి, ఒకవైపున దేవుని మాట విన్నట్టుగానే దేవుడు చెప్పింది చేసినట్టుగానే కనపడుతున్నాడు సౌలు, కానీ మరొక వైపు చెప్పింది చేయలేదు.
దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఎవరిని కనికరించొద్దు. రాజైన ఒకటే, దాసుడైన ఒకటే, గొర్రెలైన ఒకటే, మేకలైన ఒకటే, గార్ధబొమ్మలైన ఒకటే, ఎద్దులైన ఒకటే, పెద్దలైన ఒకటే, పసిపిల్లలైన ఒకటే. ఎవ్వరి మీద నువ్వు కనికరము పెట్టుకోవద్దు. అందరిని చంపేయమంటే కొందరిని చంపేసి ఆ రాజు అయినటువంటి అగాగు అనేటువంటి రాజును బ్రతికించాడు. కొన్ని గొర్రెలు, క్రొవ్విన గొర్రె పిల్లలని, ఎద్దులలో కొన్నిటిని తీసుకొని మిగతా వాటన్నిటిని చంపేశాడు. అందుకోసము దేవుడు సమూయేలు ద్వారా చెప్పిన మాట ఏంటి తెలుసా? నిన్ను రాజుగా నేను నిర్ణయించినందుకు నేను విచారపడుతున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకుగాను దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును అన్నాడు. ఆజ్ఞ గైకొనకపోవడమే. ఆజ్ఞ గైకొనలేదు ఆయన. ఆజ్ఞ చిన్నదే కానీ ఆ ఆజ్ఞను పాటించకపోతే పరిష్కారం చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 15:22లో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైంది దేవునికి ఏంటో తెలుసా? బలి అర్పించడం కాదు సుమా, కానుకలు అర్పించుట కాదు, పరిచర్య చేయుట కాదు, వాక్యం చెప్పటం కాదు, పాటలు పాడటం కాదు. దేవుని మాట వినటమే దేవునికి శ్రేష్టం. దేవుని మాట వినకుండా పెడచెవిన పెట్టి దేవుడు చెప్పింది ఒకటైతే చేసింది మరొకటి చేశాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పినట్టుగా ఇలా కొనసాగాలనుకుంటూనే ఉంటాము. ఎక్కడో మనము ట్రాక్ తప్పిపోయి ఉంటాం. అలా ట్రాక్ తప్పిపోయినప్పుడు మనకు వచ్చేటువంటి పర్యవసానం ఏంటంటే, మనకున్నటువంటి విధానాన్ని దేవుడు తొలగిస్తాడు. మనకున్న స్థితిని దేవుడు పక్కకు తీసేస్తాడు. ఒక రాజుగా ఉండవలసినటువంటి సౌలు ఇప్పుడు సామాన్య వ్యక్తి అయిపోతున్నాడు. ఎక్కడో ఎక్కడో ప్రజల మధ్య దాక్కొని ఉన్నటువంటి వ్యక్తి దేవుడు సౌలును గొప్ప రాజుగా చేశాడు. 12 గోత్రాలకి దేవుడిచ్చిన స్థాయిని, అధికారాన్ని ఆయన మర్చిపోయాడు. దేవుని మాట మర్చిపోయాడు. సమూయేలు చెప్పేది మామూలే అనుకున్నాడు. తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆ రాజును బ్రతికించాడు. ఆ మంచి మంచి పశువులను తీసుకొచ్చాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, అమాలేకుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి అందరిని చంపమని దేవుడు చెప్పాడు కదా, అందరిని చంపేసావా అని అంటే, అందరిని చంపేశాను అన్నాడు. అప్పుడు సమూయేలు ఇలా అడిగాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలినర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలన చేసి మనగా షబాస్ అనలేదు సమూయేలు. దేవుని బలి ఇవ్వడానికి దేవుడు చెప్పాడా? యెరికో పట్టణం నాశనం చేసినప్పుడు చెప్పాడు, అందరిని నాశనం చేయండి, అక్కడ ఉన్న వెండి బంగారం తీసుకురండి అని చెప్పాడు. కానీ అక్కడ ఆకాను ఏం చేశాడు? దోచుకొని దాచిపెట్టాడు, నష్టపోయారు. ఇక్కడ అమాలేకులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏది తీసుకురావద్దని చెప్పాడు. కానీ ఏదైతే తీసుకురావద్దన్నాడో వాటినే తీసుకుని వచ్చాడు. ఆ సంగతిని అంతా కూడా సమూయేలు అనే ప్రవక్తకి ఈయన వివరిస్తూ ఉన్నాడు. అంటే తన ఉద్దేశం ఏమనుకున్నాడంటే, నేను గొప్ప పని చేశాను, నేను దేవుని కోసమే తీసుకొచ్చి. నిజమే, దేవుని కోసం తీసుకొచ్చేవి ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. దేవుని కోసం తీసుకొచ్చేవి పరిశుద్ధంగా ఉండాలి. దేవుని కోసం తీసుకొచ్చేవి ఎవరైతే ఇస్తున్నారో వారి ఆధ్యాత్మిక జీవితంతో దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం లేకుండా దేవుని కోసం ఎన్ని కానుకలు ఇచ్చినా వేస్టే, ఎన్ని బలులు ఇచ్చినా వేస్టే. దేవుని మాటను పెడచెవిన పెట్టాడు, దేవునికి బలి అర్పణ తీసుకొచ్చాడు. అందుకే ప్రియులారా, మన జీవితాల్లో గమనిద్దాం. మనం దేవుని మాట పెడచెవిన పెట్టి
దేవుని కోసం ఏదో చేస్తామంటే దానివల్ల దేవునికి సంతోషం ఉండదు. రాత్రంతా ప్రార్థన చేసిన సమయంలో వచ్చి అడిగాడు, అమాలేకులు యుద్ధం చేశావు కదా, ఎలా జరిగింది యుద్ధం అంటే, బాగా జరిగింది, అందరినీ జయించేశాం అన్నప్పుడు, నాకు వినబడుతున్న గొర్రెల అరుపులేంటి, ఎడ్ల రంకెలేంటి అని అడిగినప్పుడు, దేవుని కోసం తీసుకొచ్చానన్నాడు. కానీ అది దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు ప్రియులారా. అప్పుడు శబాస్ అని చెప్పవలసినటువంటి సమూయేలు ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు, నువ్వు మాట్లాడ పని లేదు, నోరు మూసుకో, నువ్వు మాట్లాడడానికి ఇంక అవసరమేమీ లేదు. ఎందుకన్నాడు ఈ మాట అంటే, చెప్పింది ఒకటి, నువ్వు చేసేది మరొకటి. నువ్వు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తున్న వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమని. నేను అనుకున్నాడు దేవుడు ఏదో మంచి మాట చెప్పింటాడులే. మొదటిసారి చెప్పినప్పుడు అమాలేకులతో యుద్ధం చేయమని చెప్పాడు కదా, యుద్ధం చేసాము, వచ్చాము, కొన్నింటిని తీసుకొని వచ్చాము, ఇక దేవునికి ఏం తెలియదు అన్నట్టుగా. మరలా నాతో దేవుడు చెప్పాడు అనేసరికి, చెప్పు ఏం చెప్పాడో వింటానని చెప్పేసి సౌలు అన్నాడు. అప్పుడు సమూయేలు ఇలా మాట్లాడుతూ చెప్పాడు. 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు, చూడండి, నీ దృష్టికి నీవే అల్పుడుగా ఉన్నప్పుడు యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవివ్వగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాల్లో నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. రాజాజ్ఞ లేకుండా ప్రజలు చేస్తారా? రాజాజ్ఞ ప్రకారమే కదా ప్రజలు చేసేది. ఆయన నోటి మాటతో ఒప్పుకుంటున్నాడు. శపితమైన వాటిలో నుంచి దేవునికి బలి అర్పించటానికి కొన్నిటిని తీసుకొచ్చారయ్యా. నువ్వేం గాడుదలు కాస్తున్నా మరి ఒక రాజుగా? దేవుడు సమూయేలు ద్వారా చెప్పిన మాట ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? సమూయేలు ద్వారా ఏం చెప్పాడు దేవుడు? అమాలేకులందరినీ చంపేయమన్నాడు, రాజును చంపేయమన్నాడు, పిల్లలను చంపేయమన్నాడు, పెద్దలను చంపేయమన్నాడు, వృద్ధులను చంపేసే అన్నాడు, పశువులలో ఏది వద్దని చెప్పాడు. ఆ మాట విన్న నీవు ఇప్పుడు విననట్టుగా ఉండి నటిస్తూ ఏం చేస్తున్నావు తెలుసా? నాకేమి తెలియదు, అంతా ప్రజలే తీసుకొచ్చారు. ఎవరి కోసం? దేవుని కోసమే, దేవునికి బలి ఇవ్వడానికి. శపితమైన వాటిని, అన్యాయంగా సంపాదించిన వాటిని, వడ్డీతో సంపాదించిన వాటిని, లేక అక్రమంతో సంపాదించిన సంపాదన దేవుని కోసం తీసుకురావద్దు. దేవునికి బలి అర్పించవలసిన అవసరం ఏమీ లేదు సుమా. పరిశుద్ధంగా నీ బ్రతుకులో దేవుడు చెప్పినట్టుగా చేస్తూ, ఒకవేళ నువ్వు దేవునికి శ్రేష్టమైనది ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. కయ్యను ఏబేలు యొక్క జీవితంలో ఇదే జరిగింది. ఆయనేమో శ్రేష్టమైన తీసుకొచ్చాడు ఏబేలు, కయ్యనేమో శ్రేష్టం కాని వాటిని తీసుకొచ్చాడు. అందుకే అక్కడ అంగీకరించాడు ఏబేలు అర్పణ, కయ్యని అర్పణ దేవుడు తృణీకరించాడు. కాబట్టి రాత్రి వేళ లేక ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో మనం ఎక్కడి వారమో, ఏ అర్హత లేని వారము, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన మనల్ని దేవుడు తన సన్నిధిలో తన పాత్రలుగా ఉంచాడే, అది మనం మర్చిపోయి ప్రభువు మాట వినక మన సొంత ఆలోచనలతో దేవుని కోసం ఏదో చేద్దామని ఆలోచన చేస్తూ ఒకవేళ ఎక్కడైనా దేవుణ్ణి ఆయాసపెట్టామేమో పరీక్షించుకుందాం. దేవునికి బాధ కలిగింది, దేవుడు పశ్చాత్తాపం, అనవసరంగా వీడిని రాజుగా పెట్టానే. అలాంటి స్థితి రాకూడదు సుమా. అనవసరంగా ఇస్కరియోతు యూదాను నేను ఎన్నుకున్నానే అని ప్రభు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. సంఘములో ఉన్న నీ జీవితం, నిన్ను చూసినప్పుడు నీ తోటి విశ్వాసి కానీ, నీ సేవకుడు కానీ, నీ కుటుంబం కానీ అనవసరం ఇలాంటి వ్యక్తి అనే మనస్తత్వం రావడానికి కారణాలు ఏమైనా నీలో ఉన్నాయా? వాటిని తొలగించుకుందాం. సమూయేలు యొక్క జీవితంలో దేవుని మాట వింటున్నాడు, సౌలు యొక్క జీవితంలో దేవుని మాట తృణీకరించాడు.
అందుకనే ప్రియులారా, ఆ రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేయవలసి వచ్చింది. సమూయేలు సౌలు చేసిన తప్పుకు సమూయేలు రాత్రంతా ప్రార్థన చేయాల్సి వచ్చింది. అందుకే మనం చేసే విజ్ఞాపన ప్రార్థన కానీ, మనం చేసే హోల్ నైట్ ప్రార్థన కానీ, ఇది మన కోసం కాదు సుమా. మన ఎదుటి వారు ఏదో తప్పిదాలు చేస్తుంటారు. మన ఎదుట ఉన్నటువంటి మనుషులు దేవునికి ఆయాసకరంగా మార్చబడుతుంటారు. అలాంటి వారి మార్పు కొరకై ప్రార్థన చేయాలి. ఈ విధంగా మాట్లాడిన తర్వాత సౌలుకి అర్థమైంది ఏంటంటే, ఇక నా పని అయిపోయింది, ఇక దేవుడు నన్ను వద్దనుకుంటున్నాడని తను బాధపడుతూ ఇలా చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 15:25 కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకునినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. చూడండి, సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు అంటున్నాడు, సమూయేలా, నేను పాపం చేశానయ్యా, దయచేసి దేవునికి మొక్కి ఆయన బలి అర్పిస్తాను, నాతో వస్తావా అని అంటే, నేను రానే రాను అన్నాడు ఆయన. నేను నీతో కూడా తిరిగి రాను. నువ్వు వస్తావా అంటే నేను రాను, వస్తావా అంటే నేను రాను అన్నప్పుడు ఆ సమూయేలు అనేటువంటి దైవజనుడు వేసుకున్న దుప్పటిని ఇలా లాగినప్పుడు చిన్న మొక్క చినిగిపోయి తన చేతికి వచ్చేసింది. అప్పుడు వెంటనే అన్నాడు, ఇదిగో నా యొక్క దుప్పటి చెంగు ఎలాగైతే ఉందో అలాగ నీ చేతిలో నుంచి నీ రాజ్యమును తీసి ఎవరికి ఇస్తున్నాడు? ఉత్తముడైన నీ పొరుగు వానికి ఇస్తున్నాడు. ఉత్తముడు ఎవరో తెలుసా? దావీదు. పొరుగువాడు ఎవరో తెలుసా? దావీదే. ఉత్తముడైనటువంటి దావీదుకి ఇస్తానని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, మనుషుడు కాదు, ఆయన దేవుడు. అలాంటి ఇశ్రాయేలు దేవునికి ఆయన చెప్పిన మాట ప్రకారం ఉండకుండా ఇలాగ తిరస్కారం చేశావని బాధపడి పశ్చాత్తాపడుతూ వేదన చెందుతూ ఆ తర్వాత సౌలు వెళ్ళిపోయాడు, సమూయేలు త్రోవలో సమూయేలు వెళ్ళిపోయాడు. 30 చూడండి. అందుకు సౌలు, నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుట నన్ను గనపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొనినందున సమూయేలు తిరిగిపోయి వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గర తీసుకురండి అని చెప్పెను. అగగు సంతోషంగా అతని దగ్గరికి వచ్చి, మరణశ్రమ నాకు గతించిపోయేనే అని చెప్పగా, సమూయేలు, నీ కత్తి స్త్రీలను సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాల్లో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీయులుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయిను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమూయేలు ప్రార్థన, రాత్రంతా చేసిన ప్రార్థనకి బలమైన కారణం ఏంటంటే, సౌలు దేవుని మాట వినక దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి ప్రార్థన చేసి మన జీవితాల్లో దేవునికి ఆయాసకరంగా ఒకవేళ ఉంటే మన జీవితాల్లో సరి చేసుకోవాలి. 99వ కీర్తన 6వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెనంటే రాత్రంతా కూడా సమూయేలు ప్రార్థన చేశాడు. మంచి ప్రార్థనాపరుడు ఆయన, మంచి ప్రార్థనాపరుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలులాగా మనం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది. సౌలులాగా దేవుని మాట వినకుండా వ్యతిరేకించుకొని తిరగాల్సిన జీవితాలు మనం కలిగి ఉండకుండా, దేవుడు ఏవైతే చెప్తాడో వాటిని చేస్తూ ప్రభు మాట వింటూ ప్రభుకు మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా ప్రభు మనకు సహాయము చేస్తాడు, మన ప్రార్థన వింటాడు. ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో
వారిలో సమూయేలు ఉన్నాడన్నాడు. అంటే సమూయేలు ఎంత ప్రార్థన పరుడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి రాత్రి వేళ మనం కూడా దేవునికి ప్రార్థన చేద్దాం. తప్పకుండా మన ప్రార్థన విని పరిష్కారం దేవుడు తెలియపరుస్తాడు. ఆనాడు సమూయేలు దేవునికి ప్రార్థన చేయకపోయింటే దావీదును ఏర్పాటు చేసుకోవడానికి దేవుని యొక్క ఉద్దేశం ఆయనకు అర్థమయ్యేది కాదు. తర్వాత కాలంలో సౌలు వెళ్ళిపోయాడు. సౌలు తర్వాత దావీదును ఇదే సమూయేలు అభిషేకించి ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇలాంటి గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలు లాంటి ప్రార్థన మనం కూడా చేస్తూ దేవునికి ఆయాసకరమైన వాటిని తొలగిస్తూ దేవునికి ఇష్టమైన వాటిని నిర్ణయించి ఏర్పాటు చేసేటువంటి విధానంలో ప్రభు మనల్ని కూడా వాడుకోవాలని నా మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్.